హాయ్ గైస్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను నెల రోజులు నిలవండే కొత్తిమీర పచ్చడిని చెప్పబోతున్నాను. ఇది హాస్టల్స్‌లో ఉన్న పిల్లలకి కూడా చేసివ్వండి. వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. అండ్ నోరు బాలేనప్పుడు కూడా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఫస్ట్ కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని అండ్ ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టుకోండి. తర్వాత చింతపండుని తీసుకోండి. చింతపండులో హాట్ వాటర్ ఏసి 10 మినిట్స్ పక్కనుంచుకోండి. బాగా సోక్ అవుతుంది. అండ్ పక్కనుంచిన తర్వాత పాన్ పెట్టుకోండి. అండ్ పాన్‌లో మెంతులు అండ్ ఆవాలు వేసుకోండి. మెంతులు, ఆవాలనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మీకు ఫైన్‌గా పౌడర్ అవుతుంది. సో, మెంతులు, ఆవాలనేది అండ్ దగ్గరుండి మాడకుండా ఫ్రై చేసుకోండి. అండ్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని అండ్ ఫైన్ పౌడర్ చేసుకొని పక్కనుంచుకోండి. తర్వాత పాన్‌లో ఆయిల్ వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోండి. అండ్ కొత్తిమీర అనేది బాగా ఫ్రై అవ్వాలి నిలవ పచ్చడికి గాబట్టి. అండ్ బాగా ఫ్రై అవ్వాలి గాబట్టి బాగా ఫ్రై చేసుకొని అండ్ ఈ పచ్చడి నచ్చుతుందండి. ఈ ఒక్క పచ్చడుంటే చాలు. అండ్ అన్నంలోకి, ఇడ్లీలోకి, దోసల్లోకి కూడా బావుంటుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అండ్ సోక్ చేసిన చింతపండుని వేసుకోండి. చింతపండు వేసిన తర్వాత 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. 2 స్పూన్లు సరిపోతుంది. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. కానీ 2 స్పూన్లయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది కారం. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత స్మూత్‌గా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్ పేస్ట్‌లా గ్రైండ్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఫ్రై చేసుకున్న కొత్తిమీర అంతా వేసేసిన తర్వాత ఇందాక పొడి చేసిన ఆవాలు, మెంతులు పౌడర్ ఉంటది కదా! ఆ పౌడర్‌ని కూడా వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియెంట్ తాలింపు. తాలింపనేది మస్ట్ అండ్ షుడ్. అండ్ తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఈ పచ్చడికి తాలింపు నూనెనేది ఎక్కువే పడుతుంది ఈ తాలింపుకి. సో, ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి నిలవ పచ్చడి కాబట్టి టేస్ట్ కూడా బావుంటుంది. ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకొని అండ్ బాగా ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు బాగా ఫ్రై అవుతున్నప్పుడే రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. అండ్ రెడ్ చిల్లీ వేసిన తర్వాత కొంచెం ఇలా ఫ్రై అవ్వాలి. అండ్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంగువ యాడ్ చేసుకోండి కొంచెం. ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ బావుంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. అసలు పచ్చడిలో కరివేపాకు మెయిన్ అండి. కరివేపాకు ఉండడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పచ్చడి వేసుకోండి. అండ్ పచ్చడి వేసి అండ్ బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఏ ఇది ఇది ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టారంటే నెల రోజుల పైనే ఉంటుంది. చల్లారిన తర్వాత పెట్టుకోండి. అండ్ ఇది హాస్టల్స్‌లో ఉండే పిల్లలకు కూడా చేసిచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. నోరు బాలేనప్పుడు, ఏమి తినాలనిపించలేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయ్యుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.